అందరికీ నమస్తే. నా ఛానల్కు తిరిగి స్వాగతం. ఇవాళ మనం హోళీ వెనుక ఉన్న అద్భుతమైన కథల గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ధర్మంపై అధర్మానికి విజయాన్ని, ప్రేమ, ఆనందాన్ని సూచిస్తుంది. సరే, ఆలస్యం లేకుండా మనం మొదటి కథలోకి వెళ్ళిపోదాం. ప్రహ్లాదుడు మరియు హిరణ్యకశిపుడు, ధర్మంపై అధర్మానికి విజయము. చాలా సంవత్సరాల క్రితం శక్తివంతమైన రాక్షస రాజు హిరణ్యకశిపుడు ఉండేవాడు. తన తమ్ముడు హిరణ్యాక్షుడును విష్ణువు వరాహ అవతారం ద్వారా సంహరించినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని అతనికి కోరిక కలిగింది. అజేయుడిగా మారేందుకు హిరణ్యకశిపుడు తీవ్ర తపస్సు చేసి బ్రహ్మదేవుని అనుగ్రహాన్ని పొందాడు. ఆ వరం ప్రకారం అతన్ని మనిషి లేదా మృగం చంపలేరు. ఇంటిలోనో బయటనో చంపలేరు. పగలు కాని రాత్రి కాని చంపలేరు. భూమి మీద కాని నీటిలో కాని గాల్లో కాని చంపలేరు.